కుంభరాశి వారికి ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజు జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే అర్జెంటుగా ఎక్కడున్న కుంభరాశి వారి ఈ వీడియోని తప్పకుండా వినండి, పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ ఏప్రిల్ 19 ఆదివారం రోజు మీ జీవితంలో ఒక సాధారణ రోజు కానే కాదు, ఇది ఒక సంకేతాల రోజు, ఒక మార్పు రోజు, ఒక శుభవార్త మీ గడప తట్టే రోజు అని చెప్పుకోవచ్చు అనమాట. కుంభరాశి వారికి రేపటి రోజున ఒక ఊహించినటువంటి అద్భుతం జరగబోతున్న సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వార్త మీ చెవిన పడే అవకాశం అయితే ఉంది. ఈ ఫోన్ కాల్ సాధారణ కాల్ కాదు, ఇది ఒక మీ పరిస్థితిని మార్చగలిగే కాల్ కూడా కావచ్చు అనమాట. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కావచ్చు, ఇంటర్వ్యూ ఫలితం రావచ్చు, పెండింగ్లో ఉన్న పని కదలికలోకి రావచ్చు, లేదా ఎవరో ఒకరు మీ పని అయ్యింది అని చెప్పే కాల్ కూడా రావచ్చు. చాలామంది కుంభరాశి వారు ఎంతో కష్టపడ్డారో, ఎంత కాలం వేచి చూశారో ఈ కాల్ దానికి సమాధానం తప్పకుండా కావచ్చు అనమాట. అలాగే ఈ ఫోన్ కాల్ కుటుంబానికి సంబంధించిన శుభవార్త కూడా కావచ్చండి. చాలా కాలంగా ఇంట్లో ఉన్న గొడవలు, అపార్థాలు, మాటల తేడాలు ఇవన్నీ ఒక్కసారిగా తగ్గిపోయేలా ఒక మంచి వార్త వినిపించవచ్చు. దూరమైన బంధువులు దగ్గర అవ్వచ్చు, విడిపోయిన మనసులు కలిసే అవకాశం ఉంది, ఇంట్లో అందరూ కలిసి మాట్లాడుకుందామని ఎవరో ఫోన్ చేయొచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, చాలా కాలంగా మీకు దూరమైన పాత స్నేహితులు, పాత పరిచయాలు, లేదా మీ జీవితంలో మళ్ళీ రావాలని మీరు అనుకున్న వ్యక్తి నుంచి ఒక కాల్ వచ్చే సూచన అయితే ఉందన్నమాట. అందరం కలుద్దాం, గెట్ టుగెదర్ చేద్దాం, పార్టీ చేసుకుందామని ఒక ఆహ్వానం కూడా రావచ్చండి. మీరు ఊహించని ఒక వ్యక్తి మీకు ఒక ఫోన్ కాల్ చేసి ఆనందాన్ని కూడా తీసుకురావచ్చు అనమాట. కొంతమందికి ఈ ఫోన్ కాల్ ఆర్థికంగా ఒక శుభ సూచన రావచ్చు, రావాల్సిన డబ్బు రావచ్చు, ఆగిపోయినటువంటి ఒప్పందం మళ్ళీ మొదలవచ్చు, వ్యాపారంలో ఒక మంచి సమాచారం రావచ్చు. కొంతమందికి విదేశీ సంబంధిత అవకాశాలు కూడా, ప్రయాణం లేదా దూర ప్రాంతం నుండి వచ్చే వార్తలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి కుంభరాశి వారు, ఈ ఫోన్ రావాలంటే కనుక మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, కోపాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టాలన్నమాట. ఇంకా ఆందోళన అయితే విడిచిపెట్టాలండి. అనవసరంగా నెగిటివ్గా ఆలోచించొద్దు, ఎందుకంటే కొన్ని శుభవార్తలు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం జీవితంలో అడుగు పెడతాయండి. ఈ ఆదివారం రోజు మీ ఫోన్ మోగినప్పుడు ఒక సాధారణ రింగు కాదది, మీ అదృష్టం తలుపు తట్టి శబ్దం కావచ్చు. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న మార్పు, మీరు ఊహించిన అద్భుతం, మీరు కోరుకున్న ప్రశాంతత ఇవన్నీ ఒక ఫోన్ కాల్ రూపంలో మీ ముందుకైతే రావచ్చు. కాబట్టి మీరు అర్జెంటుగా ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా వినండి, ఎందుకంటే పూర్తిగా వినవారికి అర్థమవుతుంది ఈ చెప్పబోయే సూచనలు, ఈ కాల్ వెనుక ఉన్న రహస్య సంకేతాలు, ఈ శుభవార్త ఎవరికి ఎలా ప్రభావితం చూపబోతుందో అన్నీ ఇప్పుడు మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దని. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక మోటివేషనల్గా ఉంటుందన్నమాట. ఇంకొంతమందికి కూడా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ స్థానంలో ఉంటుంది కదండి. ఈ రాశికి అధిపతి గ్రహం శని గ్రహం అనమాట. ఇది గాలి తత్వానికి చెందినటువంటి రాశి అండి. ఈ రాశి వారు సాధారణంగా ఆలోచనల్లో ప్రత్యేకత, జీవితంలో విభిన్నత, మాటల్లో నిజాయితీ, మనస్సులో లోతు కలిగిన వారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనసు కలవారండి, కానీ బయటకు తమ భావాలను త్వరగా బయట పెట్టరు. అందరికీ సహాయం చేస్తారు, కానీ తమ బాధను ఎవరికి చెప్పరు. చాలాసార్లు వీరు ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోయే స్వభావం కలిగి ఉంటారు. వీరి చుట్టూ అసూయపడేవారు, వీరి ఎదుగుదల చూడలేని వారు ఉండే అవకాశాలు కూడా ఎక్కువ. అయితే ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరనమాట. కష్టపడి ముందుకు వెళ్ళే శక్తి వీరిది. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు చూసి ఉంటారు, కానీ చివరకు గెలిచే స్వభావం కూడా వీరిదే అనమాట. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం కలర్ మరియు ఆకుపచ్చ కలర్ అండి. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగులను ఎక్కువగా చూడడం మీకు మానసిక ప్రశాంతత, శుభ సూచనలు తీసుకురాగలదనమాట. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 మరియు 8. ఈ సంఖ్యలు రేపు మీకు శుభ సూచనలుగా పనిచేయొచ్చు. ఫోన్ నెంబర్లు, సమయాలు లేదా తేదీల రూపంలో కనిపిస్తే కనుక గమనించండి. ఇక వాయువ్య దిక్కు వైపు ప్రయాణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, బంధువుల కలయిక లేదా శుభకార్యాల కోసం ఈ దిశలో ప్రయాణం చాలా మంచిది. ఇక రేపటి రోజు ఆరోగ్యం మిశ్రమ ఫలితంగా ఉందండి. తలనొప్పి, ఒత్తిడి, అలసట, ఇంకా నిద్రలేమి సమస్యలు, గ్యాస్ లేదా జీర్ణ సంబంధిత కొందరికి ఇటువంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే ఆహారంలో జాగ్రత్త, నీరు ఎక్కువగా తీసుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం మంచిదన్నమాట.
ఇక రేపు ప్రయాణాలు ఉంటే కనుక తొందరపాటు వద్దండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. టైమింగ్స్ చెక్ చేసుకోవాలి. టికెట్స్ ఐడీలు అలాగే ముందే చూసుకోవాలి. రాత్రి అనవసర ప్రయాణాలు తగ్గించండి. ఇక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త. రేపు ముఖ్యమైన పత్రాలు చేతబట్టేటప్పుడే కనుక చాలా జాగ్రత్తగా అవసరం అనమాట. ఇంకా సంతకం చేసే ముందు 2 సార్లు చదవండి. బ్యాంకు, భూమి, ఉద్యోగం ఒప్పందాలకు సంబంధించిన పేపర్లు పరిశీలించకుండా సైన్ చేయొద్దు. ఫోన్లో వచ్చే ఓటీపీలు, మోసపూరిత కాల్స్ విషయంలో జాగ్రత్త. మీ డాక్యుమెంట్స్ ఇతరుల చేతికి ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండాలన్నమాట. ఇక ప్రశాంతంగా ఉండండి. రేపటి రోజు కోపంతో నిర్ణయాలు అసలు తీసుకోవద్దండి. పెద్దల మాట తప్పకుండా వినండి. పాత స్నేహితులతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. రేపటి రోజు ఒక శుభవార్త వినే సూచన కూడా ఉందండి. సాయంత్రం తర్వాత ఒక మంచి పరిణామం కూడా మీ జీవితంలో కనిపించవచ్చు. అలాగే రేపటి రోజు కొన్ని చేయవలసినటువంటి చిన్న పరిహారం ఒకటి ఉందండి. ఉదయం నుండి బయటకు వెళ్లే ముందు ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు జపించుకొని మీరు ఏ పనైనా మొదలు పెట్టండి. ఇక నల్ల నువ్వులు లేదా పక్షులకు గింజలు వేయండి. ఇది నరదిష్టి శత్రు ప్రభావం తగ్గించడానికి ఉపకరిస్తుంది. మీరు బయటికి వెళ్లే ముందు ఓం శనీశ్వరాయ నమః అని తప్పకుండా జపించుకోండి. అలాగే మీరు పని మీద బయటకు వెళ్తూ ఉంటారు కదా, ఇంపార్టెంట్ పనికి ఓం నమః శివాయ అని 108 సార్లు లేదా 21 సార్లు అయితే జపించుకొని వెళ్ళండి. మొత్తానికి కుంభరాశి వారికి రేపటి రోజు జాగ్రత్తతో కూడిన శుభప్రదమైన రోజు. రంగు కలిసి వస్తుంది, సంఖ్య కలిసి వస్తుంది, దిక్కు కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా డాక్యుమెంట్స్, నిర్ణయాలు, ప్రయాణాలు అప్రమత్తత చాలా అవసరం. ఇక ఏదైనా సరే అండి, ఈ రాశివారు ఇది సాధారణ సూచన కాదు. ఇది మీ జీవితంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మలుపు గురించి. చాలాసార్లు మన జీవితంలో అద్భుతాలు పెద్ద శబ్దంతో రావండి, అవి నిశ్శబ్దంగా ఒక చిన్న సంకేతంగా వస్తాయి. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి సంకేతం ఒక ఫోన్ కాల్ రూపంలో రాబోతున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఊహించని సమయంలో మీరు అనుకోని వ్యక్తి నుండి మీరు ఎదురు చూడని ఒక వార్త మీరు చేసే అవకాశం మీకుంది. ఆ కాల్ మీ గుండె వేగం పెంచే కాల్ కావచ్చు. ఇక ఆనందంతో మీ కళ్ళల్లో కూడా నీళ్లు తెప్పించే ఒక ఫోన్ కాల్ కావచ్చండి. ఇంతకాలం తర్వాత ఇదేనా నేను వినబోయేది అని మీరు ఆశ్చర్యపడే ఒక శుభవార్త కూడా అవ్వచ్చు అనమాట. ఈ ఫోన్ కాల్ ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం, ఆగిపోయినటువంటి నియామకం, నిలిచిపోయినటువంటి ఇంటర్వ్యూ లేదా మీరు అనుకున్న పని ఇప్పుడు సెట్ అయిందని చెప్పే శుభవార్త ఇవన్నీ కావచ్చు. మీకు అవకాశం వచ్చిందని ఒక కాల్ అయితే మీకు రావచ్చు అనమాట. లేకుంటే ఈ కాల్ కుటుంబానికి సంబంధించింది కావచ్చు. ఇంట్లో ఉన్న ఉద్రిక్తతలు తగ్గిపోయి దూరమైన బంధువులు దగ్గరవుతూ ఎవరో మీకు ఫోన్ చేసి అన్నీ సర్దుకున్నాయి అని చెప్పి పరిస్థితి రావచ్చు. మీ మనసుకు చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతత ఈ కాల్ ద్వారా కూడా దక్కవచ్చు. ఇంకా కొంతమందికి అయితే ఈ కాల్ పాత స్నేహితుల కలయిక గురించి కావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీకు కాల్ చేసి అందరం కలుద్దాం, ఒక గెట్ టుగెదర్ చేసుకుందాం అని చెప్పొచ్చు. లేకుంటే మీ జీవితంలో మళ్ళీ నవ్వులు నింపే కాల్స్ కూడా కావచ్చు అనమాట. కొంతమందికి ఆర్థికంగా కూడా ఇవి ఒక శుభ సూచన కావచ్చు. ఇంకా రావాల్సిన డబ్బు, ఆగిపోయిన పని లేదా ఒక వ్యాపార అవకాశానికి సంబంధించిన కాల్ కావచ్చు. మీ పని అయిపోయింది అనే మాట మీరు వినే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉందండి. శుభవార్తలు వినే ముందు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఆందోళన అయితే అస్సలు వద్దు, అనుమానాలు కూడా పెట్టుకోవద్దండి. కొన్నిసార్లు అదృష్టం మన జీవితంలో అడుగుపెట్టే ముందు ఒక చిన్న పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో మనం సహనం ముఖ్యం, ఈ పరీక్షకు తప్పకుండా అనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా అంటే రేపటి రోజు ఒక ముఖ్యమైనటువంటి మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు తిరుగుతూ మిమ్మల్ని మానసికంగా అస్థిరం చేయాలని, అలాగే ఆ ప్రశాంతతను చెడగొట్టాలని, మళ్ళీ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి వారు ఎప్పుడు కూడా శత్రువుల రూపంలో రారండి. కొన్నిసార్లు స్నేహితుల రూపంలో కూడా వస్తారనమాట. కొన్నిసార్లు బంధువుల రూపంలో ఉంటారు. కొన్నిసార్లు మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనక గోతులు త్రవ్వే వ్యక్తులుగా కూడా ఉంటారు. మీరు మంచివారు, అందరినీ నమ్మే స్వభావం కలవారు. అందుకే కొంతమంది మీ బలహీనతలను గమనించి మీ మనసును బాధపెట్టే మాటలు చెప్పి మీలో అనుమానాలు పెంచి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కూడా చూస్తున్నారు. అటువంటి వ్యక్తులతో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే కనుక మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా మీరు చెప్పుకోవద్దండి. ఇంకా మీ ప్లాన్స్, డబ్బు, కుటుంబ విషయాలు, భవిష్యత్తు నిర్ణయాలు ఎవరితో కూడా చెప్పుకోవద్దండి. ఇక రేపటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు లేదా 21 సార్లు జపించుకోండి. ఇంకా ఇంటి ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి లేదా నిమ్మకాయతో చిన్న దృష్టి తీర్చుకొని బయట పడేయండి. అలాగే హనుమంతుడి ఆరాధన చాలా ముఖ్యమండి. రేపు హనుమాన్ చాలీస చదవడం లేదా వినడం కూడా చాలా శుభప్రదం. శత్రు ప్రభావం తగ్గడంలో ఇది బలమైన పరిహారం. ఇక నల్ల నువ్వులు దానం చేయడం, పక్షులకు గింజలు వేయడం, పేదవారికి అన్నదానం చేయడం, ఒక వృద్ధుడికి లేదా అవసరమైనటువంటి వారికి సహాయం చేయడం, ఈ దానాలు మీకు మానసిక ఒత్తిడి తగ్గించి శుభశక్తులను కూడా ఆకర్షిస్తాయన్నమాట. రేపు ఎవరైనా మిమ్మల్ని తగ్గించేలా మాట్లాడితే, మీ ఎదుగుదల చూసి అసూయపడితే, మీ నిర్ణయాలపై అనుమానాలు కలిగిస్తే వెంటనే మీరు స్పందించకండి. సమయం చూసి మాట్లాడండి. అవసరమైతే మౌనం కూడా పాటించండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం స్పందించకపోవడమే
మనకు ఒక గొప్ప విషయమని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ కుంభరాశి వారు రేపటి రోజు ఒక శుభప్రదమైన రోజు అయినా మానసికంగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల అప్రమత్తత చాలా అవసరం. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ శక్తిని వృధా చేసుకోకండి. పూజలు చేయండి, పరిహారాలు పాటించండి, దానాలు చేయండి. శుభం మీ వైపు తప్పకుండా తిరుగుతుందండి. గుర్తుంచుకోండి, మీ ప్రశాంతతను కాపాడుకోవడం కూడా ఒక పెద్ద విజయం. జాగ్రత్తగా ఉంటే శత్రువు బలహీన పడతాడు, మీరు బలపడతారనమాట. చూసారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.